హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు జాతర రెండో రోజు అండి. రెండో రోజు అంటే మొత్తం వీడియో ఒకేసారి చూడలేరు కాబట్టి రెండు పార్ట్లుగా పెడుతున్నానండి. ఈ వీడియో కూడా అసలు ఏమీ మిస్ అవ్వద్దు. ముందుగా ఏంటి వంటలు చూపిస్తున్నాను ఏంటా అని చూస్తున్నారా ఫ్రెండ్స్? ఈరోజు అయితే సోమవారం కదండి, అందుకని నాన్ వెజ్ తినం కాబట్టి అన్నీ వెజ్ ఆర్డర్ ఇచ్చాను ఈరోజు. అయితే ఈరోజు కూడా వైశ్యులండి, అంటే కోట్ల దగ్గర కాబట్టి అసలు భోజనాలు అయితే ఎంత బాగున్నాయనండి. ఎందుకంటే వాళ్ళు చాలా చక్కగా పంపించారండి. వెజ్ బిర్యానీ, పన్నీర్ కూర, అలాగే బ్రెడ్ హల్వా పంపించారు, గులాబ్ జామ్ పంపించారు, స్వీటు, పప్పుల పొడి, పప్పు మామిడికాయ, పెరుగు చట్నీ, సాంబారు, కొంచెం శనగపప్పుతో పప్పుల పొడి చేశారండి. చాలా బాగుంది. పప్పు మామిడికాయ అయితే అసలు చెప్పనే అక్కర్లేదు, మాకు అసలే పప్పు మామిడికాయ ఫేవరెట్. అలాగే చక్కగా వేపుడు, వడ, వడియాలు పంపించారండి. ఆకులు, గ్లాసులు మొత్తం అన్నీ కూడా చక్కగా ఈ నెల్లి ఆ టైంకి వెళ్ళి తీసుకొచ్చేసారు. ఇప్పుడైతే ఇంకా భోజనాలకి అందరూ కూడా భోజనం చేయడానికి రెడీ అవుతున్నారు. ఎందుకంటే ఇవాళ రెండో రోజు భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం ఊరేగింపుకి వెళతాము. ఇదిగోండి మా బుడ్డోడైతే వాళ్ళ పెద్దనాన్న దగ్గరికి వెళ్ళిపోయాడు. వాళ్ళ పెద్దమ్మేమో వడ్డించడానికి రెడీ అయిపోయింది. వాళ్ళ పెద్దనాన్నేమో బుడ్డోడిని ఎత్తుకుని ఆడిస్తున్నారు. అయితే ముందుగా కొంచెం ఆకులోకి తీసి తర్వాత దేవుడి దగ్గర పెట్టి ఇంక భోజనాలు స్టార్ట్ చేయించానండి. ఇంకా కొన్ని ఐటమ్స్ మర్చిపోయాను కానీ ఫ్రెండ్స్, చాలా బాగుందండి ఈరోజు భోజనం అయితే. ఇంకో విషయం, కట్లెట్ కూడా పంపించారండి. కట్లెట్, దానికేమో ఒక స్నాక్స్ కింద ఒకటి జామ్ ప్యాకెట్ పంపించారు, టమాటా జామ్ ఏదో. చాలా బాగున్నాయి. ఇప్పుడే భోజనాలు స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ఇప్పుడు భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం ఊరేగింపు స్టార్ట్ అవుతుందండి. ఊరేగింపుకు బయలుదేరి వెళదామని అనుకుంటున్నాము. అక్కడి నుంచి కొర్రల బండి అవన్నీ చూసి మీకు ఆ కొర్రల బండి అవన్నీ కూడా చూపిస్తాను. మీకు చెప్తున్నాను కదండి, ఈరోజు కొర్రల బండి ఊరేగిస్తారు, చాలా బాగుంటుంది. అలా ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు మీ అందరూ కూడా ముఖ్యంగా మా పెద్దమ్మాయికి విష్ చేయాలి. ఎందుకు అనుకుంటున్నారా? మా పెద్దమ్మ ఈరోజు బర్త్డే అండి, జనవరి 26. హ్యాపీ బర్త్డే టు యూరా నీలమ్మ. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, 100 ఇయర్స్ నువ్వు హ్యాపీగా సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అందరి తరపున, మమ్మీ డాడీ తరపున నీకు మరొక్కసారి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డేరా. ఎందుకంటే ఈ బర్త్డే నీకు ఎంత గుర్తు అంటే, 2 రోజులు హాలిడే చాలా బాగా వచ్చిందండి. ఆదివారం, సోమవారం రిపబ్లిక్ డే. ఈ రిపబ్లిక్ డే హాలిడే చాలా బాగా కలిసి వచ్చింది అందరికీ. ఇంకో విషయం ఏంటంటే, మ్యారేజ్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ బర్త్డే. ఈ బర్త్డే అయితే చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుందండి. ఎందుకంటే అందరి మధ్యలో ఇప్పుడు అంటే ఉంటే వాళ్ళ హస్బెండ్ దగ్గర ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ అత్తగారి ఇంటి దగ్గర ఉండొచ్చు, లేకపోతే మా ఇంటి దగ్గర ఉండొచ్చు. కానీ అందరి మధ్యలో బర్త్డే అయితే సాయంత్రం చాలా బాగా సెలబ్రేట్ చేద్దామని అనుకుంటున్నామండి. ఇవాళ మండే కాబట్టి కేక్ కూడా ఎగ్లెస్ కేక్ ఆర్డర్ ఇచ్చి వచ్చాను. అలాగే మా కన్నం పిన్ అండి, మా పెద్ద ఆడబడుచు, ఇంకా ఆవిడ దగ్గర అలా ఆశీర్వాదం అది తీసుకొని అక్షింతలు అది వేయించుకొని బట్టలు అవి పెట్టాను పిన్నికి. పారును కూడా రమ్మన్నాను కానీ రాలేదు. ఫోన్ కూడా చేశాను, తను కూడా వస్తే బాగుంది ఈరోజు అని చాలా ఎదురు చూశాను కానీ రాలేదు. ఇదిగోండి వాళ్ళ బాప తనకు కూడా హ్యాపీ బర్త్డే అని చెప్పి విష్ చేసింది. అలాగే ఇంకా లాస్ట్లో మేము ఇంకా అందరం కూడా తిన్న తర్వాత రోహిత్, శ్రీను వీళ్ళందరూ వచ్చారు. ఇంక ఇదే లాస్ట్ బంత్ అండి. లాస్ట్లో ఇంక అందరూ భోజనాలు చేసిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి కొర్రల బండి అవి చూడడానికి బయలుదేరి వెళ్తాము. ఎందుకంటే అసలు రోడ్ల మీద ఖాళీ ఉండదు ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి మనం 3 స్టార్ట్ అయ్యి వెళితే అక్కడికి వెళ్ళేటోడికి, ఎందుకంటే నిన్న 4 అన్నది మేము 6 వెళ్ళామండి. ఇవాళైతే ఇంకా అందరూ రెడీగానే ఉన్నాము, వెంటనే వెళ్ళిపోవడానికి అయితే రెడీగానే ఉన్నాము. ఇంకా చూసి వచ్చిన తర్వాత వీళ్ళు ఏమన్నారంటే, అక్కడ బుద్ధుడి పార్క్ అని ఉంటుంది, చాలా బాగుంటుంది, ఆ పార్క్ వెళ్ళి వస్తారన్నారు మా అన్నయ్య గారు వాళ్ళు. మా వెంకడు వాళ్ళందరూ కూడా పార్క్ వెళ్ళి అక్కడి నుంచి కలుస్తానన్నారు. సరేలాగా వెళ్ళరమ్మన్నాము. మేము వెళ్ళేటప్పటికి వాళ్ళు కూడా అక్కడి నుంచి వచ్చి చక్కగా పెద్దందుని మీద కలుసుకున్నామండి. కలుసుకొని అన్నీ చూసాము. అయితే కానీ వేషాలు అవి ఎక్కువసేపు ఏమీ ఉండలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఉదయం 8 స్టార్ట్ అయిపోయినాయండి. అందుకని పెద్దంతుని మీదకి వచ్చేటోడికి చాలా వరకు కూడా ఇంకా అక్కడ ఆపేశారు. ఎందుకంటే అసలు జనం చాలా చాలా ఇదిగా ఉందండి. ఇది పెద్దంతుని మీద కొర్రల బండి వచ్చేస్తుందేమని మా వారు శ్రీను అయితే ముందే వెళ్ళి అక్కడ ఉన్నారు. అప్పుడే అక్కడ వస్తుందండి. ఆ కొర్రల బండి వచ్చేటోడికి 8, 9 అవుద్దన్నారు. ఇప్పుడు మహా అయితే 5 అయ్యి ఉంటుంది. ఆ కొర్రల బండి గురించి కూడా మీకు చెప్పానండి కదండి. అదే చాలా ప్రసిద్ధి అండి. అది ఊరేగించి తర్వాత ఆ కొర్రల బండిని పొలిమేరలో వదిలేస్తారు. ఆ బండిని వదిలేసి ఆ బండిలో కూర్చున్న ఆయన ఒక 16 రోజుల పాటు వేరే ఊరు వెళ్ళిపోతారండి.
అలాగే నేను ఈ జాతర గురించి ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అది కూడా నాకు మొన్నే తెలిసిన విషయం ఏంటంటే, ఇది 151 సంవత్సరాల చరిత్ర కలిగిన జాతర అండి. ఎందుకంటే అప్పట్లోని మన దేశాన్ని రాజులు పాలించేవారంట ఫ్రెండ్స్. ఆ మహారాజుకి ఎంత ఎంత చక్కగా లోకం శుభ్రంగా అంటే చక్కగా ఉన్నా సరే ఆయనకి ఏదో ఒక లోటుంది అని చెప్పి మనసులో అనిపించేదంటండి. ఒకసారి ఆయన అలా ఒక అడవుల్లో వెళుతూ ఒక స్వామీజీని కలిశారు. ఆ స్వామీజీ ఒకటి చెప్పారంటండి, నువ్వు అలా వెళుతూ ఉంటే నీకు ఒక అమ్మవారు తటస్థపడుతుంది, ఆ అమ్మవారిని నువ్వు వదలొద్దు, అమ్మవారికి పూజ చేయమని చెప్పారంటండి. అయితే ఆ రాజుగారు అలా వెళుతూ ఆ అడవుల్లో వెళుతూ ఒక మంత్రిని తీసుకుని బయలుదేరి వెళుతూ ఉండగా దారిలోని ఆయనకి ఒక అబ్బాయి కనిపించి, ఏంటి మహారాజా మీరేంటి ఇక్కడికి రావడం ఏంటంటే, నాకు ఇలాగ స్వామీజీ చెప్పారనేటప్పటికి ఇక్కడికి దగ్గరలో ఒక అమ్మవారు ఉన్నారని చెప్పి అక్కడ నిజంగానే ఇప్పుడు అమ్మవారిని మనం చూస్తున్నాం కదండి, అమ్మవారి సినిమాలు అలా పసుపుతో పోసిన అమ్మవారు లాంటి తల్లి అక్కడ ఉందంట ఫ్రెండ్స్. అసలు ఆ కూడా తీసుకెళ్ళిన మనిషికి మొత్తం ఆయనకి అమ్మవారు వచ్చేసి కోడది చుట్టూ తిప్పి కోడిని కోసి ఆ రోజంతా కూడా అక్కడ ఒక చిన్న జాతరలాగా చేశారంటండి. అప్పటి నుంచి ఆ తల్లిని తీసుకొచ్చి మనకు ప్రతిష్ఠించారు అని చెప్తూ ఉంటారు. అది తూర్పు వీధిలో పాత గంగానమ్మ తల్లి, అందుకేనండి 150 సంవత్సరాల క్రితం తల్లిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు అని అంటూ ఉంటారు. ఏదైనా సరే మనం సారి తీసుకెళ్ళినా ఏం తీసుకెళ్ళినా ఆ తల్లికి చూపించే మనం గుడికి వెళ్ళేవాళ్ళము. ఆ గుడి అంత ప్రసిద్ధండి. ఆ తల్లికి మొక్కుకుంటే అంత చక్కటి కోరికలు జరుగుతాయి. అలాగే ఇదిగోండి కొర్లబండి వచ్చే ముందు నలుగురు ఇలా ఘటాసార్లు ఇలా అవి ఎత్తుకుని ఎదరొస్తుంటారు, వాళ్ళ వెనకాల కొర్లబండి వస్తూ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు అసలు అమ్మవారు చాలాసేపు కూడా వెళ్ళనని మొరాయించేసిందంటే ఫ్రెండ్స్. ఉదయం అసలు గుళ్ళోంచి కదిలి రాలేదంటండి. అంతసేపటికో మళ్ళీ ఒక 3 సంవత్సరాలు కనీసం తీసుకొచ్చి కొంచెమైనా పూజ చేసుకుంటాం అని చెప్పిన తర్వాత అప్పుడు ఆ తల్లి అలాగా వెళ్ళిందంటండి. అప్పుడు బయటకు వచ్చిందంట ఆ తల్లి. ఇదిగోండి కొర్లబండి అయితే వస్తుంది. ఇదంతా పెద్దంతుని మీద జనం చూసారా ఫ్రెండ్స్, ఎంతమందిని తోసేసుకుంటున్నారో. చాలా భయం వేసింది మాకైతే, ఎటు మీద పడిపోతారో తెలియదు. కానీ ఆ బండిని చూడాలి, దండం పెట్టుకోవాలి. ఈరోజు మనం అనుకున్న కళలు నెరవేరాలంటే ఆ బండి కోసం మనం ఎంతసేపు అయినా వెయిట్ చేయాలి. టైం 8-8:30 అలా అయిపోతుందండి. అప్పటి వరకు కూడా రాలేదు. మా బంగారు తల్లికి అయితే సమాధానాలు చెప్పలేకపోతున్నాను. నాతో పాటు ఉండిపోయింది, వాళ్ళ అమ్మాళ్ళు ఎదురెళ్ళిపోయారు. అసలు అది ఎందుకు వస్తుంది, ఎవరు ఉంటారు, ఏంటి జనం ఏంటి అని దాని క్వశ్చన్స్కి అయితే నేను ఆన్సర్ చెప్పలేకపోతున్నాను. వాళ్ళ తాతయ్య నేను. తర్వాత అలా నేను ఆయన నీళ్ళు వచ్చింది. మేమందరం కూడా కొర్లబండి చూసాము. ఇక్కడ నుంచి త్వరగా ఇంటికి వెళ్ళాలని కంగారండి. ఎందుకంటే ఇప్పుడు వైజాగ్ నుంచి వచ్చారు కదండి మా పాప వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు బయలుదేరి 10:30కి ట్రైన్ ఉంది వెళ్ళిపోతామని అన్నారు. ఉదయం వెళతారని అన్నారు. సరే అనుకున్నాం, కానీ మళ్ళీ అందులో టికెట్స్ ఉన్నాయని రిజర్వేషన్ చేసేసుకున్నారు. ఇప్పుడు ఇదిగోండి మా పెద్దమ్మకి అయితే బర్త్డే చేస్తున్నాం. అందరూ ఒకసారి చూడండి ఆ బర్త్డే విశేషాలన్నీ. క్లాప్స్ కొట్టి ఎదురుకెళ్ళు. హ్యాపీ బర్త్డే అని చెప్పి రిషి. నేను నీ బర్త్డే చేశాను. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ నీలిమా. ఎవరు పాడేసారు వదిన. రుషి క్లాప్స్ కొట్టు పెద్దమ్మకి. హ్యాపీ బర్త్డే చెప్పు. చెప్తున్నానా పట్టండి. రిషి క్లాప్స్ కొట్టు. రిషి క్లాప్స్ కొట్టమ్మా. కదరా పెట్టు మా తీసే మెడలో ఫ్రీగా
సాంగ్ బాగుంది. సాంగ్ బాగుంది. ఆ బెలూన్స్ అంటే బాగుంది. తోసి అంటే పద్ద అలా కేక్ తీయలేదా ఫోటో? అప్పుడు తీసండి, జస్ట్ చిన్నదిగా తీసారా లేకపోతే వీడియోలో కేక్ అంటే కొద్దిగా ఉండండి ఉండండి, అవి కూల్ కేక్ కదా, చల్లగా ఇందులో నుంచి కేక్ ఈ కంట్లో దిగిపోద్ది. రుచి పక్కకు రండి అన్నట్టు, ఇటు రండి రుచి, ఇటు రండి. ఉండే ఉండే అదంటే ఇచ్చే నీళ్ళు, ఆ బాల్ అంటే ఇచ్చే ఆడుకుంటాడు. అది ఇది పెట్టి ఒకసారి అటన్నా బావగారు ఇటు ఒకసారి ఉండమ్మా. తోసి కేక్ తిండమ్మా. వస్తుంది విండో వస్తుంది. ఎవరా బాబు ఇచ్చాడా? బావగారు ఇచ్చారా? బావగారు అందులో తినే వస్తువు అయితే ఆడికి ఎవరో తింటాడు. అదంటే ఇచ్చే స్టాండ్ అంట. ఇంత అది నీళ్ళు అట్లా ఇటు కొంచెం వాళ్ళు ఇద్దరు తీస్తారు. వీడియో నొక్కేవా? ఫోటో ఒకటి తీయనా? ఇదిగోండి ఫ్రెండ్స్, బర్త్డే అయితే చాలా బాగా జరిగిందండి ఈ సంవత్సరం దానికి. అలాగే ఇంకొద్దిన గారు వాళ్ళ తోటికోళ్ళు సౌందర్య వాళ్ళ ఆడబడుచు అందరూ కూడా ఇప్పుడు బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఇంకా వాళ్ళకి బొట్టు అది పెట్టి అలాగా బట్టలు పెట్టి పంపించాను ఫ్రెండ్స్. ఏదో నాకు తోచినంతలో ఈ జాతర అయితే ఇలా చేసుకున్నామండి.
మళ్ళీ జాతరకు కూడా అందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో హ్యాపీగా మళ్ళీ మా జాతరకు రావాలని మనస్ఫూర్తిగా 7 సంవత్సరాల తర్వాత అండి కోరుకుంటున్నాను. అంటే అప్పటి వరకు రావద్దని కాదు, మళ్ళీ జాతర అప్పుడు వస్తుంది కాబట్టి ఆ జాతర తప్పకుండా చాలా బాగా జరగాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు నైటు 10:30 అలా అయిపోతుందండి. 11 గంటలకి ట్రైన్ ఇంక బయలుదేరిపోయారు. ఉదయం వరకు ఉంటే బాగుందని చెప్పాను కానీ టికెట్స్ ఇప్పుడే ఉన్నాయని చెప్పి ఇంక బుక్ చేసేసుకున్నారు. నైట్ అయితే ప్రయాణం కలిసి వస్తుందమ్మా, చక్క మార్నింగ్ కల్లా వెళ్ళిపోతాము, అదే పగలెళ్తే మళ్ళీ ఎండలో వెళ్ళాలి అని చెప్పి ఇంక బయలుదేరిపోయారు. ఈ 2 రోజులు అయితే మాకు చాలా సరదాగా ఉందండి. ఎంత చక్కగా ఉందంటే మళ్ళీ పెళ్లి తర్వాత అంత సందడిగా ఉంది మా ఇల్లు. ఎవరింట్లో చూసినా సరే చాలా చాలా సందడిగా ఉందండి. ఎక్కడ చూసినా భోజనాలు, చుట్టాలు. ఈ 2 రోజులు ఏలూరు అయితే అసలు మర్చిపోలేమన్నమాట, అంత చక్కగా ఉంది. మళ్ళీ ఇంకా పడమర వీధి జాతర ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, అదొక ఆదివారం చేస్తారు. ఆ జాతర కూడా మీకు ఆ రోజు ఏమైనా నేను వెళ్ళగలిగితే చూడగలిగితే అవి కూడా మీకు పెడతాను. ఆల్రెడీ అమ్మవారిని అయితే మీకు వీడియో పెట్టాను, అది కూడా తప్పకుండా చూడండి. అమ్మవారిని కూడా ఇదిగోండి ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోతున్నారు. నేనైతే ఇంకా అలా ఎదురొచ్చేసాను, ఎందుకంటే ఎవరు వెళ్ళినా నాకు అలవాటండి ఎదురు రావడం. వాళ్ళు చక్కగా సుఖంగా సంతోషంగా ఇంటికి వెళ్ళిపోవాలి అన్నది నా కోరిక. ఇంకా అలాగా ఎదురెళ్ళి వచ్చి మాటలు విన్నారు కదండి. వాడికి అన్ని మాటలు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. 3వ సంవత్సరం వచ్చింది, ప్రతిదీ చక్కగా ఎంత స్పష్టంగా మాట్లాడుతాడనండి. ఫోన్ చేస్తే మా అమ్మాయి ఫోన్ ఎత్తగానే మమ్మీ అనగానే అమ్మమ్మ అని అడుగుతాడండి వాడికి వీడియో కాల్ రోజు మాట్లాడాలి. ఇదిగోండి మా పెద్దమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అత్తయ్య గారు మావయ్య గారు అందరూ, మా బంగారు తల్లి మా అమ్మాయి. లాస్ట్లో అయితే పిక్స్ అలా పెట్టాను. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.